తెలంగాణ గణిత ఫోరం వరంగల్ అర్బన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కోవిడ్-19 సందర్భంగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి జిల్లాలోని గణిత ఉపాధ్యాయులందరికీ బోధనాభ్యసన ప్రక్రియలో సాంకేతిక అంశాలను ఏ విధంగా ఉపయోగించాలో తెలియజేయడానికి ఆన్లైన్ ద్వారా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో 30 రోజుల శిక్షణా శిబిరము ఏర్పాటు చేయనున్నది. ఈ శిక్షణా శిబిరంలో గణిత బోధనాభ్యసన ప్రక్రియలో పవర్ పాయింట్ ఏ విధంగా ఉపయోగించాలి, డైనమిక్ సాఫ్ట్వేర్ జియోజిబ్రాను ఏ విధంగా ఉపయోగించాలి, మరియు గణిత నిర్మాణాలను రోబో కంపాస్ ద్వారా ఏ విధంగా నిర్మించవచ్చునో మొదలగు అంశాలను తెలియజేయడానికి ఈ శిక్షణా శిబిరము రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్ల చేత ఏర్పాటు చేయనున్నది. నేటి శిక్షణా శిబిరానికి రిసోర్స్ పర్సన్గా రాష్ట్ర రిసోర్స్ పర్సన్ మిత్రులు శ్రీ నారా చంద్రశేఖర్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, ఎంపీ యూపీఎస్ ఆర్ఆర్ నగర్, నిజామాబాద్ గారిని నేటి తరగతి ప్రారంభించవలసిందిగా టిఎంఎఫ్ వరంగల్ పక్షాన వారిని ఆహ్వానిస్తున్నాం. So taking a new presentation. Just increasing the font size for your convenience. So ఇక్కడ మనం ఈరోజు ఏమేమి అంశాలు ఒకసారి చూద్దామనంటే, how to draw a bar graph, how to draw a pie chart, and how to draw histograms and all types of curves. So frequency polygon and ogive curves also. So first of all, bar graph అనేది గీయాలి అంటే it is there in 6th and 7th classes. Bar graph అనేది మనం గీయాలి అన్నట్టయితే just by taking the help of input bar we can draw the bar graphs. So to draw any bar graph, first how many bars should be there, that should be identified, and those numbers. Suppose ఇక్కడ నాకు I am taking a set A which is equals to, within flower brackets I am typing 1 2 3 4. That means I am going to represent 4 bars. So hitting enter, so this is a list with a number of bars which are going to be there in the bar graph. And next again I have to take a list. So here I am typing it as L1, list 1, which is equals to the values which represent these 4 bars. And first bar అనేది దాని వాల్యూ ఒకవేళ మనకి 35 అయింది, కామా సెకండ్ బార్ వాల్యూ 24, థర్డ్ బార్ వాల్యూ 65, అండ్ ఫోర్త్ బార్ వాల్యూ వచ్చేసరికి 30. సో దీన్ని మనం ఎంట్రీ చేస్తే నౌ వీ హ్యావ్ 2 lists. List A is with number of bars that should be there in the bar graph. Number 2, the values which represents the bars. సో ఈ రెండు ఎప్పుడైతే మనం ఇన్పుట్ ద్వారా బార్ ద్వారా ఎంటర్ చేస్తున్నామో then we will take the help of input bar. ఇక్కడ just if you type bar, so there bar chart లిస్ట్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి, బార్ చార్ట్ లో మనం ఫస్ట్ ఆర్డర్ కనుక చూసినట్టయితే బార్ చార్ట్ విత్ లిస్ట్ ఆఫ్ డేటా అండ్ లిస్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. సో ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ వన్, లిస్ట్ ఆఫ్ డేటా నాకు వచ్చేసరికి ఏ, లిస్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ వచ్చేసరికి ఇట్ ఈస్ L1. సో జస్ట్ వెన్ ఐ టైప్ అండ్ ఎంటర్, సో నాకు ఇక్కడ 4 బార్స్ వచ్చేసినాయి. సో దేర్ ఈస్ one more small thing I have forgotten. So once again, bar graph. So ఇక్కడ థర్డ్ తీసుకుందాం, లిస్ట్ ఆఫ్ డేటా, లిస్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అండ్ విడ్త్ ఆఫ్ ద బార్స్. సో మనకి యాక్చువల్గా 6th 7th లలో సింగిల్ బార్స్ ఏవైతే ఉన్నాయో బార్కి మధ్య గ్యాప్స్ అనేవి వస్తుంటాయి. సో బార్కి మధ్య గ్యాప్ అనేది రావాలి అంటే వీ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ వన్. సో హియర్ లిస్ట్ ఆఫ్ బార్స్ అనే డేటా వచ్చేసరికి ఏ, లిస్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ వచ్చేసరికి ఇట్ ఈస్ L1, అండ్ విడ్త్ ఆఫ్ ద బార్. యాక్చువల్గా బార్కి మధ్య గ్యాప్ అనేది ఏమీ లేకుంటే విడ్త్ ఆఫ్ ద బార్ షుడ్ బి టేకెన్ యాజ్ 1 యూనిట్. అదర్వైజ్ అక్కడ ఏదైనా మనకి గ్యాప్ అనేది ఉండాలి అంటే ఇట్ షుడ్ బి లెస్ దాన్ 1 యూనిట్. సో ఐఎమ్ టేకింగ్ 0.8 అండి. సో 0.8.
రైట్. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనకి బార్కి మధ్య గ్యాప్స్ అనేవి వచ్చేసినాయి. నౌ జస్ట్ బై చేంజింగ్ ద స్కేల్, సో ఇది 10 స్కేల్ తోని అండ్ ఎస్ సో ఇక్కడ మనం ఏ అనే సెట్ లో 4 బార్లు ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకు 4 బార్లు అనేవి రిప్రజెంట్ అవుతున్నాయి. అండ్ హియర్ వి నీడ్ వాట్ వాల్యూస్ దీస్ రిప్రజెంట్స్, అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ మనకు 1 2 3 4 అనే ఆప్షన్స్ వచ్చినాయి. సో జస్ట్ ఐఎమ్ రైట్ క్లికింగ్ ఎనీవేర్ ఆన్ ద గ్రాఫిక్ బోర్డ్. సో ఇక్కడ గ్రాఫిక్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సో ఇందులో ఎక్స్ యాక్సిస్ దగ్గరకు వచ్చినట్టయితే హియర్ వీ డోంట్ నీడ్ ద నెగటివ్ పార్ట్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ అనుకున్నట్టయితే జస్ట్ పాజిటివ్ డైరెక్షన్ ఓన్లీ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. మనకి యాక్చువల్గా ఈ బార్లన్నిటికీ ఏదో ఒక పేరుతో మనం రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ దిస్ ఈజ్ ఇయర్ 2017, దిస్ ఈజ్ 2018, దిస్ ఈజ్ 2019, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అక్కడ ఈ నంబర్స్ మనకి ఈ నంబర్స్ అవసరం లేదు, యాక్సెస్ మీద ఉన్న నంబర్స్ అనుకున్నట్టయితే ఈ షో నంబర్స్ ని మనం అన్చెక్ చేస్తాము. సో అప్పుడు అది ప్లెయిన్ గా మారిపోతుంది. సేమ్ థింగ్ వై యాక్సిస్ మీద కూడా పాజిటివ్ డైరెక్షన్ ఓన్లీ మనకు కావాలన్నట్టయితే జస్ట్ విల్ చెక్ పాజిటివ్ డైరెక్షన్ ఓన్లీ అండ్ వీ కెన్ లేబుల్ ద ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఆల్సో. ఇక్కడ ఈ లేబుల్ అనేది దానికి ఇచ్చినట్టయితే ఇది దేనికి సంబంధించి, సపోజ్ హియర్ ఇయర్స్ అని చెప్పి నేను టైప్ చేయాలి అనుకుంటున్నాను. ఆన్ ఎక్స్ యాక్సిస్ ఐఎమ్ టేకింగ్ ఇయర్స్ అండ్ ఆన్ వై యాక్సిస్ సమ్ వాల్యూస్ రిప్రజెంట్ నా రన్స్ అన్నా వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసినట్టయితే సో ఎక్స్ యాక్సిస్ అనేది ఇయర్స్ ని ఇండికేట్ చేస్తుంది అని చెప్పి ఇక్కడ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్ మనకు కనబడుతుంది. ఈ వై యాక్సిస్ అనేది నంబర్ ఆఫ్ రన్స్ ని ఇండికేట్ చేస్తుంది అనే విషయం మనకి ఇక్కడ ఏర్పడుతుంది. And to make it colorful, what we can do is, so just click on the bars anywhere, object properties కి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి సార్, స్టైల్ మీద మనం పోయినట్టయితే ఆల్ బార్స్ అండ్ ఈ ఇండివిజువల్ బార్. ఇప్పుడు ఫస్ట్ బార్ మీదకి నేను వెళ్ళాను, ఫస్ట్ బార్ సెలెక్ట్ చేసుకొని ఈ ఫస్ట్ బార్ కలర్ ని నేను సో ఐఎమ్ మేకింగ్ ఇట్ so here it is bar 1 I am making it into red and bar 2 I am making it into some blue color and bar 3 some green color. Okay, it is bar 4 some any other color, it is pink. ఇప్పుడు చూడండి, so it will be somewhat attractive and ఈ బార్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అనేది మనం ఇక్కడ ఇండికేట్ చేయాలి అనుకున్నట్టయితే దెర్ ఈస్ నో అదర్ చాయిస్, జస్ట్ టేకింగ్ ద టెక్స్ట్ బాక్స్ అండ్ టైపింగ్ ద వాల్యూ. సపోజ్ ఇట్ ఈస్ ఇయర్ 2007 రిప్రజెంట్ చేస్తుంది అనుకున్నట్టయితే సో యూ టైప్ 2017 అండ్ ప్లేస్ ఓవర్ హియర్. Like this, we can have the remaining 3 also 2018, 2019 and 2020. So this will be bar graph. ఇదే విధంగా మనం డ్యూయల్ బార్ గ్రాఫ్స్ కూడా గీయొచ్చు, దట్ వీ కెన్ ట్రై అవుట్ లేటర్. సో ఇది బార్ గ్రాఫ్స్ గీసే విధానము. సో బార్ గ్రాఫ్ లో అనాలిసిస్ కి మనకు పెద్దగా ఎటువంటి స్కోప్ అనేది లేదు, జస్ట్ అది ఏ వాల్యూని ఇండికేట్ చేస్తుంది అని చెప్పడానికి మాత్రమే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే ఈ బార్ మీదకి మనం వెళ్ళగానే ఆ బార్ యొక్క కౌంట్ ఎంత, అది టోటల్లో ఎంత పర్సంటేజ్ ఆక్యుపై చేసింది అనే అనాలిసిస్ కూడా ఇది చెప్తుంది. సో ఇది వాల్యూ 1, ఇది దీని కౌంట్ వచ్చేసరికి 35 అండ్ టోటల్ పర్సంటేజ్ ఇది ఆక్యుపై చేసింది 22.73. అట్లాగే సెకండ్ వన్ దీని వాల్యూ వచ్చేసరికి 24 అండ్ వాల్యూ ఇస్ కౌంట్ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్రీక్వెన్సీ. థర్డ్ దాని కౌంట్ వచ్చేసరికి 65 విచ్ ఇస్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. సో దిస్ ఈజ్ అబౌట్ how to create a bar graph by using just input bar and now I am moving to forward how to create a pie chart or pie diagram.
సో పై డయాగ్రామ్ మనము కన్స్ట్రక్ట్ చేయాలి అంటే డెఫినెట్గా మనం స్ప్రెడ్షీట్ యొక్క ఉపయోగం అనేది చాలా అవసరం పడుతుంది ఇక్కడ. సో ఐఎమ్ ఓపెనింగ్ స్ప్రెడ్షీట్ అండి. సో ఇక్కడ మనం ఎన్ని బార్లో ఎన్ని సెక్టార్లు ఉండాలని అనుకున్నాం అనేది ఫస్ట్ మనం ఒకసారి డిసైడ్ చేసేసుకొని సమ్ 4, 5, 6 వాట్ ఎవర్ ఇట్ మే బి, అండ్ యూ టైప్ ద వాల్యూ రిప్రజెంటింగ్ ఈచ్ సెక్టార్, అంటే మన ప్రాబ్లంలో ఏదైతే ఇచ్చాడో. సో అగైన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ 55, 65, 80, 94, 40 and 25 అనుకుందాం. సో ఆఫ్టర్ గెటింగ్ దీస్ ఇవన్నిటిని మనం యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసేటప్పుడు ఒక సెల్ని ఎక్స్ట్రా సెలెక్ట్ చేసి ఇక్కడ సిగ్మా అనే ఆప్షన్ ఉంటుంది మనకి. సో ఈ విండో అనేది మనకి ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే ఓన్లీ వెన్ వి ఓపెన్ అ స్ప్రెడ్ షీట్ దీస్ టూల్స్ విల్ అపియర్. సో ఇక్కడ సిగ్మా అనేది నేను సెలెక్ట్ చేసుకోగానే ద టోటల్ ఇక్కడ 359 వచ్చేసింది. సరే ఏమన్నా చిన్న చేంజ్ చేద్దాం. ఇట్ ఈస్ 84 అందాం, 83. ఓకే, సో 348 అంటే మరి 360కి దగ్గరగా ఉంటే క్యాన్సిలేషన్ ఈజీ అవుతుందని. నా ఇక్కడ మళ్ళీ మనం ఫార్ములాలు అనేవి ఇచ్చుకుంటున్నాం. సో ద ఫస్ట్ ఫార్ములా ఈస్, సో స్టార్టింగ్ విత్ ఈక్వల్స్ టు బ్రాకెట్ ఓపెన్ అండి. సో దిస్ సెల్ 55 షల్ ఐ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద ఫర్ మోర్. ఓకే, now so equals to this 55 by the total into 360. No need of keeping degrees అండి. ఎంటర్ చేస్తే ఈ సెక్టర్ ఎంత యాంగిల్ అయితే రిప్రజెంట్ చేయాలో అంత యాంగిల్ మనకి ఇక్కడ వచ్చేసింది. సో నిన్న మనం చెప్పుకున్నట్టుగానే ఈ ఫార్ములాని మళ్ళీ ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ఈ B7 ఏదైతే టోటల్ ఉందో ఈ టోటల్ ని నేను లాక్ చేస్తున్నాను బై పుట్టింగ్ $2 సింబల్స్. నౌ ఇఫ్ ఐ డ్రాగ్ దిస్, ఈ మొత్తం 6 సెక్టార్లకు సంబంధించిన యాంగిల్స్ నాకు ఇక్కడ వచ్చేసినాయి. నౌ ఆఫ్టర్ గెటింగ్ దీస్ యాంగిల్స్, నౌ ఓపెన్ ద గ్రాఫిక్ వ్యూ. సో యాక్సెస్ మనకు అవసరం లేదు, గ్రిడ్ అవసరం లేదు. టేక్ ఎనీ సర్కిల్ విత్ సెంటర్ త్రూ ఏ పాయింట్. ఇక్కడ ఒక సర్కిల్ నేను డ్రా చేశాను. సో లెట్ us టేక్ దిస్ వన్ యాజ్ ద సర్కిల్. ఇప్పుడు ఈ ఫస్ట్ యాంగిల్ తో మనం ఇక్కడ ఒక సెక్టార్ ని ఫార్మ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డ్రా ద యాంగిల్. సో కన్స్ట్రక్ట్ ద యాంగిల్ విత్ గివెన్ సైజ్. సో ఇక్కడ చూడండి సార్, యాంగిల్ షుడ్ బి అట్ ద సెంటర్ కాబట్టి ఫస్ట్ పాయింట్ మనం సర్కిల్ మీద ఉన్న పాయింట్ ని హిట్ చేసాము. సెకండ్ పాయింట్ సెంటర్, దెన్ ఇట్ విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద యాంగిల్. సో యాంగిల్ సింబల్ అట్లాగే ఉంచేసి జస్ట్ ఈ యాంగిల్ అనేది మనకి ఏ సెల్ లో ఉంది, C1 సెల్ కాబట్టి ఐఎమ్ టైపింగ్ C1 degrees అట్లాగే ఉంది. సో ఓకే, నౌ ఇట్ ఈస్ విత్ 56.9 degrees యాంగిల్ అండి. నా దీన్ని ఇట్లాగే ఉంచండి, కలపాల్సిన అవసరం ఇప్పుడు ఏం లేదు. దెన్ వన్ మోర్ యాంగిల్, అగైన్ క్లికింగ్ ఆన్ ద పాయింట్ ఆన్ ద సర్కిల్. సెకండ్ పాయింట్ ఈస్ ద సెంటర్. ఇట్ ఈస్ ఆస్కింగ్ యాంగిల్ 1 ని నేను 2 చేస్తున్నాను జస్ట్ బ్యాక్ స్పేస్ తో. ఇది సెకండ్ పాయింట్ వచ్చేసింది. అట్లాగే థర్డ్ పాయింట్ యాంగిల్కి వచ్చేసరికి ఇట్ ఈస్ C3 యాంగిల్. ఫోర్త్ పాయింట్ ఫస్ట్ పాయింట్ అండ్ ద సెంటర్. C3 ని మనం C4 చేస్తున్నాం. నెక్స్ట్ ఇది సెకండ్ వన్. దెన్ C4 ని C5 చేస్తున్నాం. నెక్స్ట్ అగైన్ వీఆర్ మేకింగ్ C5 as C6. సో ఫస్ట్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ రెండు మీట్ అయిపోయినాయి. నౌ విల్ టేక్ దిస్ ఆప్షన్ అండి. ఈ సర్కిల్స్ లో సర్క్యులర్ సెక్టర్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఫస్ట్ సెంటర్ ని సెలెక్ట్ చేయండి,
ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. సెక్టర్ ఫామ్ అయింది. మళ్ళీ సెంటర్, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, అగైన్ సెంటర్, ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్, అగైన్ first center. So it is center, first point and second point. So again center, the first point and second point. So finally center, first point and second point. సో మొత్తం మనకు సెక్టార్స్ వచ్చేసినాయి. ఇండివిజువల్గా ఒక్కొక్క సెక్టార్ మీద మనం క్లిక్ చేసుకుంటూ దాని ఒపెసిటీని, కలర్ని మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో హియర్ ఇట్ ఈస్ ఒపెసిటీ కొంచెం నేను పెంచుతున్నాను దీన్ని. నెక్స్ట్ ఈ సెకండ్ దానికి ఇట్లాగే మనం ప్రతి ఒక్క సెక్టార్ని సెలెక్ట్ చేసుకుంటూ దాన్ని ఒక ఒపెసిటీ పెంచినట్టయితే సో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్కి సంబంధించిన యాంగిల్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఆల్ఫా, బీటా, గామా, it is delta, right. So if we want to represent the values here also, just మనం ఇక్కడ టెక్స్ట్ టైప్ చేసేసి ఈజ్ ఈక్వల్స్ టు సెల్ B2 అన్నట్టయితే ఇక్కడ B2 సెల్ అనేది అక్కడ మనకు అపియర్ అవుతుంది. అండ్ వన్స్ ఇఫ్ వి ప్రిపేర్ దిస్, ఎనీ టైమ్ ఇఫ్ వి చేంజ్ దీస్ వాల్యూస్, ఆటోమేటికల్ గా మనకు దానికి సంబంధించిన సెక్టర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూద్దాం 150 అని టైప్ చేశాను. సో ఆటోమేటికల్లీ అకార్డింగ్ టు దిస్ 150 యాంగిల్ అనేది కూడా తయారైంది. ఆ యాంగిల్ కి తగ్గట్టుగా ఇక్కడ సెక్టర్ అనేది కూడా సైజ్ అనేది పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ హౌ టు కన్స్ట్రక్ట్ ఎ పై డయాగ్రామ్ బై యూజింగ్ అ స్ప్రెడ్ షీట్ ఇన్ జియోజిబ్రా. సార్ రమేష్ సార్, 360 కాన్సెప్ట్ లేదా అండి? 360 డిగ్రీస్ అని అట్లా ఇక్కడ ఫార్ములా వచ్చింది కదండి. ఇదేది టోటల్ 443 వస్తుంది. టోటల్ 443 అనేది ఎలిమెంట్స్ ఇది సార్. ఎలిమెంట్స్ ఇది టోటల్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఇంటూ 3, మీరు దీన్ని యాడ్ చేస్తే 360. ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ దిస్ ఇట్ ఇస్ 360. ఓకే ఓకే సార్. ఓకే ఇది ఎలిమెంట్స్ ఇవి ఎలిమెంట్స్ కాబట్టి ఎలిమెంట్స్ టోటల్ అనేది ఎంతైనా ఉండడానికి అవకాశం ఉంది. సో యాంగిల్స్ టోటల్ షుడ్ బి ఈక్వల్స్ టు 360. ఎనీబడి ఎనీ డౌట్? సార్ నమస్తే సార్, చంద్రశేఖర్ సార్. సార్ ఇప్పుడు మనకి బార్ గ్రాఫ్ లో దాన్ని డైనామిక్ చేయొచ్చా సార్? ఇన్పుట్ లో సార్ ఇంతకు ముందు బార్ గ్రాఫ్ డ్రా చేసినాం కదా సార్, దాన్ని డైనమిక్ గా మార్చొచ్చా సార్? ఇప్పుడు లిస్ట్ లో నెంబర్స్ చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది సార్. ఓకే, డెఫినెట్ గా చేంజ్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడే ఉంది ఇది చూడండి సార్. సో ఈ 24 ని మనం జస్ట్ విల్ మేక్ ఇట్ 40. ఓకే సార్, ఒకసారి ఎంటర్ చేశాను చూడండి సార్. ఇక్కడ ఆటోమేటిక్ గా ఇది సెకండ్ వాల్యూ 14 రిప్రజెంట్ చేసేసింది, పెరిగిపోయింది సార్. ఓకే సార్. సో దట్ వీ కెన్ చేంజ్ ఎనీ టైమ్. Anybody any doubt please? Bar graph and pie diagram. సార్ ఫస్ట్ దాంట్లో ఒక ఈక్వేషన్ ఒకసారి టైప్ చేయడం చూపించరా సార్? ఇగో సార్ ఇక్కడ ఇంకోసారి టైప్ చేస్తున్నాను సార్, మళ్ళీ ఈక్వేషన్ ని సార్ చూడండి. సో ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ ఓపెన్, సింబల్ ఏంటి సార్? బ్రాకెట్ ఓపెన్ ఏది కొట్టాలి సార్? సార్ కీబోర్డ్ మీద బ్రాకెట్ ఉంటుంది కదా సార్, ఒకటే సార్. మీరు ఒకటి కొడితే ఆటోమేటిక్ గా ఓపెన్ అండ్ రెండు అదే తీసేసుకుంటది. ఓకే, మీరు ఓపెన్ కొట్టగానే ఆటోమేటిక్ గా క్లోజ్ కూడా అదే తీసుకుంటది. సో ఫస్ట్ సెల్ B1 ఇంటూ టోటల్ ఎక్కడ ఉంది సార్? ఇక్కడ డివైడెడ్ బై టోటల్ వచ్చేసరికి B7. సో ఇంటూ 360 డిగ్రీస్. కాబట్టి ఇక్కడ మనం 360 అనేది మనం మాన్యువల్ గా టైప్ చేస్తున్నాం. సో ఎంటర్ చేయగానే 121.9 సేమ్ యాంగిల్ ఇక్కడ వచ్చేసింది. సో దీన్ని మిగతా అన్నిటికీ మీరు కాపీ చేయడం అనేది ఈజీ అవుతుంది కాబట్టి డాలర్ సింబల్ పెట్టడం చెప్పాను. సో డాలర్ సింబల్ ఎట్లా పెడుతున్నాం అంటే దీంట్లో డబుల్ క్లిక్ చేసినట్టయితే మళ్ళీ మనకి ఫార్ములా ఓపెన్ అవుతుంది. ఇక్కడ బికి ముందు B7 లో బికి ముందు $1 పెట్టండి, బి తర్వాత $1 పెట్టండి. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ కొట్టండి. దీన్ని సెలెక్ట్ చేసి ఈ చివరిన ఈ ప్లస్ బట్టి ఇట్లా మనము కిందికి డ్రాగ్ చేస్తే
ఈ సేమ్ యాంగిల్స్ అన్నిటి కూడా యాజ్ ఇట్ ఈస్ గా అదే ఫార్ములా అప్లై అయిపోతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది B2 తోని, ఇది B3 తోని, అన్నిటితోనే అదే ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంటది. అదర్వైజ్ మీకు ఇట్లా చేయలేకపోతే ఎవ్రీ టైం ఇక్కడ ఎట్లయితే మనం B1/B7 అన్నామో ఇక్కడ B2/B7 into 360, ఇక్కడ B3/B7 into 360 మనం మాన్యువల్ గా టైప్ చేసుకుంటూ పోవచ్చు. శ్రీకాంత్ సార్ యాంగిల్స్ ఫిగర్ లో యాంగిల్స్ అటు ఇటు మిక్స్ అవుతున్నాయి కదా సార్. సార్ ఇవి మనం సో ఇది ఇట్ ఈస్ మూవబుల్. మీరు ఎప్పుడంటే అప్పుడు దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు, జరపవచ్చు. అంటే ఫస్ట్ టైం మనం యాంగిల్ గీసినప్పుడు దాని పొజిషన్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఉండిపోతుంది. నెక్స్ట్ టైం చేంజ్ చేసినప్పుడు దీన్ని దాని తగ్గట్టుగా ప్లేసెస్ మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. హలో వేణుగోపాల్ సార్ మాట్లాడండి సార్. అది B7 లాక్ చేసి డాలర్ సింబల్ బికి చేస్తారు కదా, దాని కాన్సెప్ట్ ఏందో అర్థం కాలేదు సార్ ఒకసారి. సార్ ఇప్పుడు మీరు లాక్ చేయకుంటే ఏమవుతుందో ఒకసారి మీకు చూపిస్తాను నేను. కాన్సెప్ట్ ఏంది అని అంటే, సో ఇప్పుడు నేను ఇది లాక్ చేయట్లేదు, ఎంటర్ చేశాను. ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే, డ్రాగ్ చేస్తే ఏమవుతుంది? B1/B7 ఫస్ట్ ఫార్ములా ఇచ్చినాం కదా, ఇప్పుడు డ్రాగ్ చేస్తే ఇప్పుడు చూడండి సార్, క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇది B2/B8 తీసుకుంటుంది. అంటే B1 ని ఒక సెల్ డౌన్ చేస్తుంది, B7 ని కూడా ఒక సెల్ డౌన్ చేస్తుంది. ఇక్కడ కనబడుతుంది చూడండి సార్, B2/B8. కానీ B8 లో మనకి టోటల్ ఉండదు కదా సార్. సో ఆ B7 ని ఫిక్స్ చేయాలి అంటే డాలర్ పెట్టాలి. అదర్వైజ్ యూ కెన్ గో ఫర్ సార్ మాన్యువల్ గా B2/B7. You can type within brackets every time itla B2/B7 into 360. Next మళ్ళీ B3/B7 into 360. ఇది మాన్యువల్ గా చేయాలి. ఓకే, ఆ లాక్ కాన్సెప్ట్ అర్థం కాలే, అందుకు అడిగాను. అదే లాక్ ఎందుకు అని అంటే ఆ సెల్ అడ్రస్ అనేది మారకుండా ఉండడానికి. సో ఎవ్రీ టైమ్ వెన్ యు ఆర్ మల్టిప్లైయింగ్ ఆర్ డివైడింగ్ విత్ పర్టికులర్ సెల్, దట్ సెల్ అడ్రస్ షుడ్ బి లాక్డ్. ఓకే, అది ఇప్పుడు సపోజ్ ఈ రెండు మనకు లేవనుకుందాం సార్. సో ఇది లేదు, ఇది లేదు. వాట్ హ్యాపెన్ చూడండి సార్, టోటల్ 360 వచ్చింది, 4తోనే వచ్చేసింది. అంటే మనం ఇక్కడ ఒక 10కి తయారు చేసి పెట్టేసుకుంటే ఒకసారి 3 అవసరం ఉంటే 3తోనే కంప్లీట్ అవుతుంది. 10 అంటే 10 మధ్యలో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం అనేది లేకుండా ఎవ్రీ టైం. ఇప్పుడు ఇంకొకటి తీసేద్దాం, 3తోనే మనకి ప్రాబ్లం తయారైంది. నెక్స్ట్ టైం ఇంకొకటి తీసుకున్నట్టయితే ఇప్పుడు 34 అన్నాను. సో ఆటోమేటిక్గా దీన్ని ఇక్కడ మనం 34 రైట్ సార్, అక్కడ ఫార్ములా వచ్చేయగానే ఆటోమేటిక్గా ఇది సెక్టర్ కూడా వచ్చేస్తుంది. సో ద సెక్టర్ ని మనం ఒకసారి మళ్ళీ షేప్ చేసేసుకున్నట్టయితే